అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 3 kg 2 టైర్ కేక్ అనమాట. అది కూడా సెమీ ఫాండెంట్ కేక్. నేను ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో చూసేద్దాం. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను బ్యాటర్ మిక్సింగ్ అనేది చేసుకుంటున్నానండి. చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా, మీరు బ్యాటర్ని ఎలా మిక్స్ చేస్తారు కదా, వీడియో పెట్టండి అని చెప్పి. సో బ్యాటర్ మిక్సింగ్ వీడియో ప్లస్ కేక్ డెకరేషన్ వీడియో మొత్తం అంతా కలిపాను అంటే మినిమం 20 minutes వీడియో అయినా అవుతుందన్నమాట. సో అందుకని చెప్పి ఫస్ట్లోని వీడియో షూట్ అయితే చేయలేదు, తర్వాత ఎండింగ్లో వీడియో షూట్ అయితే చేశాను అనమాట. నేను ఎప్పుడు చెప్పిన రెసిపీ ఏనండి, ఇది అయితే ఎగ్ కేక్ అండి. సో ఎగ్తో ప్రిపేర్ చేసుకున్నాం మనము. 3 kg కేక్ కదా, కంప్లీట్గా కేక్ అంతటికి కూడాను మనం 12 eggs యూజ్ చేసి అయితే ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. సో 12 eggs, 3 cups మైదా, 3 cups షుగర్ పౌడర్, మొత్తం మెజర్మెంట్ క్వాంటిటీస్ అన్నీ కూడాను నేను 1 kg రెసిపీ అయితే ఏ రెసిపీ షేర్ చేశానో దాన్ని 3 times క్వాంటిటీ అనేది త్రిబుల్ చేసుకున్నాను అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా టిన్ సైజెస్. నేనైతే ఇక్కడ కింద టైర్ 2 kg టాల్ కేక్ అండి, అది మనం 8 inches టిన్లో బేక్ చేసుకుంటున్నాము. దానికోసం నేను 2 times బేక్ చేసుకుంటాను కేక్ని. సో చూస్తున్నారు కదా, హాఫ్ బ్యాటర్ని నేను ఇందులో 8 inches టిన్లో వేసుకున్నాను కదా, ఇంకొక హాఫ్ బ్యాటర్ అనేది ఆ కేక్ టిన్ అనేది నా దగ్గర ఒకటే ఉందన్నమాట. బేక్ అయిన తర్వాత మళ్ళీ అందులోనే బ్యాటర్ వేసి బేక్ చేసుకుంటాను. సో ఫస్ట్ కింద టైర్ అయితే 8 inches టిన్ అనమాట. పై టైర్ మనకి 5 inches టిన్ అయితే నేను యూజ్ చేశాను. టిన్ అయితే నేను ఇక్కడ జస్ట్ లైట్గా ఆయిల్ గ్రీస్ చేసుకొని మైదాతో అయితే డస్ట్ చేసుకుంటున్నానండి. అలా కూడా మనకి ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది అనమాట. మనం బటర్ పేపర్ వేయాల్సిన అవసరం అయితే ఉండదు. లేదు అంటే ఇంకొకలా కూడా ఈజీగా డిమోల్డ్ అవుతుంది. మనం బటర్ పేపర్ వేసుకున్నట్టయితే సరిపోతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, కింద టైర్ 8 inches, పై టైర్ అయితే 5 inches అనమాట. సో నేను ఆల్రెడీ ఒక 5 inches టిన్లోని కేక్ అయితే బేక్ చేసుకున్నాను. దీన్ని కూడా 5 inches టిన్లో కేక్ని కూడా 2 times బేక్ చేసుకుంటున్నాను. పై టైర్ కూడా మనకి హైట్గా రావాలన్నమాట. పై టైర్ అయితే మనకి 1 kg కేక్ కదండి, ఒక్కొక్కసారి నేను 1/2 kg బ్యాటర్ యాడ్ చేసుకొని బేక్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఇక్కడ ఓవెన్లోని బేక్ చేసుకుంటున్నానండి. 180 degreesలోని జస్ట్ 30 minutes అయితే 2 కేక్స్ కూడా ఒకేసారి బేక్ అయిపోతాయి అనమాట. 5 inches టిన్ అయితే కొంచెం టైం పడుతుంది. సో 8 inches ఫ్లాట్ టిన్ కదండి, సో అందుకని చెప్పి 2 కేక్స్ కూడా ఈజీగా 30 minutes లోపే బేక్ అయిపోయాయి. నాకైతే నేను 22-23 minutes ఆ టైంలో చూసుకున్నాను. బాగా పై లేయర్ అంతా కూడా కొంచెం డార్క్ అయిందనమాట, కాకపోతే బాగా పర్ఫెక్ట్గా బేక్ అయింది. సో చూస్తున్నారు కదా, 2 కేక్స్ కూడా ఒకే టైంకి బేక్ అయిందనమాట. ఇంకా మన ఈ టైం నాబ్ అనేది 0కి ఇంకా రాలేదు. బేకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిన తర్వాత మొత్తం కేక్స్ అన్నీ కూడాను ఒకే దగ్గర పెట్టేసి కొంచెం కూల్ అయిన తర్వాత డిమోల్డ్ చేయాలని చెప్తూ ఉంటాను కదా. సో కూల్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ సైడ్స్కి స్క్రాప్ చేసుకున్నాను అనమాట చాక్తోని. తర్వాత కేక్స్ అన్నీ కూడాను డిమోల్డ్ చేసుకొని కట్ చేసుకుని ఇప్పుడు ఐసింగ్ చేసేయడమేనమాట. ఈ కేక్ అయితే మనకి వెనీలా కేక్ ఆర్డర్ పెట్టారండి. సో కేక్ అంతటిని మనం పేస్ట్రీ కేక్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఫాండెంట్తోని టాయ్స్ కానీ ఇంకా నేమ్స్ లెటర్స్ అవన్నీ కూడా ఫాండెంట్తో ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సెమీ ఫాండెంట్ అంటే ఏంటి అంటే కేక్ మాత్రం పేస్ట్రీ వస్తుంది, డెకరేషన్ అంతా కూడా మనకి ఫాండెంట్ వస్తుంది అనమాట. దాన్ని మనం సెమీ ఫాండెంట్ అంటాము. ఫాండెంట్ కేక్స్ ఏంటి అంటే కేక్స్ని అంతటినీ కూడాను ఫాండెంట్తోనే కవర్ చేస్తామన్నమాట. పై లేయర్ అంతా కూడా ఫాండెంట్తోనే కవర్ చేస్తాము, ప్లస్ డెకరేషన్ కూడా ఫాండెంటే ఉంటుంది. అదైతే ఫుల్లీ కవర్డ్ ఫాండెంట్ కేక్స్ అంటాము. సో మనకి ఈ అగారో బీటర్ తోటి ఈ 2 rods ఇచ్చారని చెప్పాను కదా. సో రాడ్స్ కూడా చాలా క్వాలిటీ అయితే చాలా బాగుందండి. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే ఇన్సెట్ చేసుకోవాలన్నమాట మనము, ఏ బీటర్ అయినా సరే. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా రాడ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఒక ఆపోజిట్ సైడ్ మనకి ఇక్కడ చిన్న నాబ్ లాంటిది ఇస్తారు. ఇది ఇందులో ప్రెస్ చేసి జస్ట్ ఇలా ప్రెస్ చేసినట్టయితే మనకి రాడ్స్ అయితే అందులో స్టిక్ అయిపోతాయండి. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను చూడండి. సో టైమింగ్ ఏం కాదండి, ఎంత ఫాస్ట్గా బీట్ అవుతాయో ఒకసారి చూడండి. త్రీ కేజీ కేక్ కదండి, మనకి విప్పింగ్ క్రీమ్ అనేది మొత్తం క్రీమ్ అంతా కూడా ఒకేసారి బీట్ చేయండి. నేను 2 cups మాత్రం ఒకేసారి బేక్ చేసుకుంటాను. అంటే 500 ml వరకు క్రీమ్ వేసుకున్న తర్వాత ఆ క్రీమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను బీట్ చేసుకుంటాను అనమాట. బీటర్కి కాసేపు టైం అయితే ఇస్తానన్నమాట, ఎందుకంటే మోటార్ అంతా హీట్ అయిపోతుంది అనమాట. అంటే మనం ఒకేసారి 10 to 15 minutes వరకు మోటార్తో ఈ బీటర్ తోటి 300 watts బీటర్ తోటి బీట్ చేసామనుకోండి త్వరగా పోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి 2 cups మాత్రమే బీట్ చేసుకొని ఒక 10 minutes గ్యాప్ ఇచ్చేసి ఈ లోపు నేను ఐసింగ్ చేస్తాను. ఆ క్రీమ్ అయిపోతుంది కదా, ఆ తర్వాత నేను మళ్ళీ క్రీమ్ని అయితే బీట్ చేసుకుంటాను. సో 2 times బేక్ చేసుకున్నాను కదండి కేక్స్ని.
వాటిని నేను 5 లేయర్స్లో కట్ చేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా స్పాంజీగా బేక్ అయిందో. సో మీరు కూడా కరెక్ట్గా ఇదే మెజర్మెంట్స్తో ప్రిపేర్ చేసుకోండి కేక్ని, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో షుగర్ సిరప్కి అయితే క్వాంటిటీ ఏం లేదండి. నేను కొంచెం, ఇది 3 kg కేక్ కదండి, నేనైతే 1/2 లీటర్ షుగర్ సిరప్ వరకు ఒకేసారి మిక్స్ చేసుకుంటాను. కొన్ని కేక్స్కి ఏంటంటే మనం ఎగ్స్తో ప్రిపేర్ చేసుకున్నావు కానీ ఎగ్లెస్ కానీ కొన్ని కేక్స్ బాగా స్పాంజీగా బేక్ అయ్యే కేక్స్ ఏంటంటే వాటర్ కొంచెం ఎక్కువగా అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. సో కేక్స్ బాగా బేక్ అవ్వలేదు అనుకోండి, వాటర్ తక్కువగా అబ్జార్బ్ చేసుకుంటుంది. బేక్ అయిన కేక్స్ని నేను ఇక్కడ లేయర్స్లో కట్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, కింద టైర్ కేక్ని నేనైతే 5 లేయర్స్లో కట్ చేసుకుంటున్నాను. పై టైర్ కేక్ని నేను 6 లేయర్స్లో కట్ చేసుకున్నాను అనమాట. సో మనము కింద టైర్ కేక్ని కొంచెం థిక్గా ఉండే లేయర్స్ని కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మరీ పలుచగా కట్ చేసుకున్నామంటే షుగర్ సిరప్ వేసిన తర్వాత కేక్ అంతా కూడా సింక్ అయిపోతుంది అనమాట కిందకి. సో మనం అందుకని చెప్పి కొంచెం థిక్గా కట్ చేసుకుంటే ఏంటంటే షుగర్ సిరప్ వేసిన తర్వాత కూడా కొంచెం కేక్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. పై లేయర్ పెడతాం కదా, ఇప్పుడు 2 టైర్ కేక్ కాబట్టి కొంచెం ఇలా చేసుకోవాలండి. సింగిల్ టైర్ కేక్ అనుకోండి, మనం కొంచెం లేయర్ అనేది పలుచగా కట్ చేసుకున్నా పర్వాలేదు. సో చూస్తున్నారు కదా, మొత్తం 2 టైర్ కేక్స్ని కూడాను 2 లేయర్స్ అంటే కట్ చేసేసుకున్నాను కంప్లీట్గా. ఇప్పుడు మనం దీన్ని ఐసింగ్ చేసేసుకుందాం. ఐసింగ్ కూడా కంప్లీట్గా చూపించట్లేదు, జస్ట్ ఒక 2-3 లేయర్స్ కంప్లీట్గా చూపించేసి ఇంకా స్కిప్ చేసేస్తున్నాను. ఇదైతే వెనీలా కేక్ అండి. వెనీలా కేక్ని చాలా వరకు ఎక్కువగా ఆర్డర్స్ వస్తున్నాయన్నమాట. వెనీలా కేక్ బేసిక్ కేక్ అనమాట. వెనీలా కన్నా మంచిగా టేస్ట్ ఉండే కేక్స్ అయితే చాలానే ఉన్నాయి. కాకపోతే కొంతమందికి ఎక్కువగా ఫ్లేవర్స్ నచ్చవు కదా, సో అందుకని చెప్పి ఎక్కువగా వెనీలా ఫ్లేవర్ ఆర్డర్ ఇస్తూ ఉంటారనమాట. ఇప్పుడు నేను వెనీలా కేక్ ప్రిపేర్ చేస్తున్నాను కదా, కేక్లోని బ్యాటర్లోని మనం వెనీలా ఎసెన్స్ మాత్రమే వేసుకుంటాము. షుగర్ సిరప్లో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. వాటర్లో షుగర్ యాడ్ చేసేసుకున్న తర్వాత షుగర్ సిరప్ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు మన వెనీలా కేక్కి నార్మల్గా బయట బేకరీస్లో కానీ కొంతమంది ఫిల్లింగ్ అయితే ఏం వేయరు. ఫిల్లింగ్ ఏమీ లేకపోతే ఏంటంటే కేక్ చాలా ప్లెయిన్గా కేక్లా అనిపించదు అనమాట. ఫిల్లింగ్ కంపల్సరీగా ఉంటే టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పి నేను ఇక్కడ ప్రతి లేయర్లో కూడాను మిల్క్ మేడ్ యాడ్ చేస్తాను, వైట్ చాకో చిప్స్ కూడా యాడ్ చేస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఫస్ట్ టైం వెనిలా కేక్ని ప్రిపేర్ చేసి చాలా టేస్టీగా ఉందని కూడా చెప్పారనమాట. సో చూస్తున్నారు కదా, ఒక్కొక్క లేయర్ని కూడా షుగర్ సిరప్తో సోక్ చేసుకున్న తర్వాత క్రీమ్ అప్లై చేసుకొని మిల్క్ మేడ్ యాడ్ చేసిన తర్వాత వైట్ చాకో చిప్స్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఇదే ప్రాసెస్ మొత్తం 2 టైర్ కేక్స్ని కూడాను ఫిల్ చేసుకోవాలన్నమాట. సో మనము ఫిల్లింగ్ అనేది మరీ ఎక్కువగా వేసుకోకూడదండి. మిల్క్ మేడ్ కానీ, అదే ఈ కేక్ అయితే మిల్క్ మేడ్, వేరే కేక్స్ అనుకోండి క్రషెస్ ఉంటాయి కదా, సో ఫిల్లింగ్ అనేది ఎక్కువగా వేసుకోకూడదు. ఎక్కువగా వేసుకుంటే ఏంటంటే సైడ్స్కి వచ్చేస్తాయి అనమాట. సో అప్పుడు లీక్ అయిపోతుంది కేక్ అనేది. సో అందుకని చెప్పి క్రష్ కానీ షుగర్ సిరప్ కూడా ఎక్కువగా వేసుకోకూడదు. ఎక్కువగా వేసుకుంటే ఏంటంటే సైడ్స్కి లీక్ అయిపోతుంది. మరీ తక్కువగా వేసుకుంటే ఏంటంటే కేక్స్ అనేవి క్రాక్స్ వచ్చేస్తాయి అనమాట, డ్రై ఎక్కువైపోయి. ఇప్పుడు మీరు చూసినట్టయితే కేక్కి బోర్డుకి అస్సలు ఖాళీ లేకుండా క్రీమ్ని అయితే అప్లై చేసుకుంటున్నానండి. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే కేక్ అనేది అస్సలు జరగదనమాట. సో మనము కేక్కి బోర్డుకి స్పేస్ అయితే అస్సలు ఉండకూడదు. చూస్తున్నారు కదా, ఫస్ట్కి ఇప్పటికి గమనించే ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను క్రమ్ కోట్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు క్రమ్ కోట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా క్రమ్ కోట్ అయిన తర్వాత నేను కాసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత లాస్ట్లోని నేను ఫినిషింగ్ చేసుకుంటున్నాను కదా. సో కస్టమర్ మనకి కొంచెం డార్క్ పీచ్ కలర్ కావాలని చెప్పారనమాట. మనకు ఆల్రెడీ ఫోటో కూడా పెట్టారు ఈ కలర్ కావాలని చెప్పి. కలర్ మిక్సింగ్ ఎలా చేసుకోవాలని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. ఏం లేదండి, నార్మల్గా మీరు ఏ కలర్ అయితే పర్చేస్ చేశారో మిక్స్ చేయడానికి ఎక్కువగా జెల్ కలరే ప్రిఫర్ చేస్తారు. సో నేనైతే కలర్ మిస్ట్లోనే లిక్విడ్ కలర్ టైపు, జెల్ టైప్ ఉంటాయి అన్నమాట. సో వాటి బాటిల్ మీద లిక్విడ్ కలర్ అని ఉంటుంది, కాకపోతే దాని యొక్క ఫామ్ వచ్చేసి జెల్ ఫామ్లోనే ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి నేను ప్రెజెంట్ అవి యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే కలర్ మిస్ట్లోని చిన్నవి కూడా ఉన్నాయి, అది బాగా థిక్గా ఉంటాయి, జెల్ టైప్లో ఉంటాయి, బాగా ఎక్కువ జెల్ టైప్ ఉంటాయి. సో అవి నాకు కాస్ట్ ఎక్కువ పడుతున్నాయి అనిపించింది. ఇంకా ఇది అయితే నేను 200 grams వరకు ఉంటుంది అనమాట, 150 ml ఆర్ 200 ml. సో అది మనకి నియర్లీ ఒక 200 అలా పడుతుంది అనమాట. సో అవి నాకు బాగున్నాయి అనిపించింది. ప్లస్ ఏంటంటే కొన్ని కలర్స్ డార్క్ వస్తున్నాయి అనమాట, అవి తీసుకున్నాను. మ్యాజిక్ కలర్స్లో పౌడర్ కలర్స్ కూడా కొంచెం రీసెంట్గా యూజ్ చేస్తున్నాను. అవైతే నేను హైదరాబాద్లో తీసుకున్నానండి. రీసెంట్గా పౌడర్ కలర్స్ తీసుకున్నాను మ్యాజిక్ కలర్స్లో. నాకు ఎగ్జిబిషన్ అయిందండి హైదరాబాద్లోనే, అక్కడైతే తీసుకున్నాను నేను. మంచి ప్రైస్కి వచ్చాయి. మీకు ఏ కలర్ క్రీమ్ అయితే కావాలో ఆ కలర్ తీసుకొని కొంచెం కలర్ యాడ్ చేసుకోండి క్రీమ్లోని. మిక్స్ చేసిన తర్వాత మీకు ఆ కలర్ సరిపడినంత రాలేదు అంటే ఇంకొంచెం కలర్ యాడ్ చేయాల్సిందే. సో మనం కలర్ మిక్సింగ్ అయితే ఇలా చేసుకుంటామండి. మీకు ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చూపించాను ఎలా మిక్స్ చేస్తామని చెప్పి.
ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ డార్క్ పీచ్ కలర్లోని ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఫినిషింగ్ చేసిన వెంటనే పై టైర్ కేక్ అనేది స్టాక్ చేయకూడదండి. ఎందువల్ల అంటే ఇప్పుడు క్రీమ్ అనేది కొంచెం పల్చగా ఉంటుంది అనమాట. మనము క్రీమ్ని అప్లై చేసిన తర్వాత కూడా పల్చగానే ఉంటుంది. మనం కాసేపు ఫ్రిడ్జ్లో సెట్ చేసిన తర్వాత ఆ కేక్ ఈ క్రీమ్ బాగా సెట్ అయ్యి కొంచెం హార్డ్ అవుద్ది అనమాట. మరీ హార్డ్ అయిపోతుంది అని నేను చెప్పట్లేదు, జస్ట్ లైట్గా ఒక లేయర్లా ఫామ్ అవుతుంది అనమాట. అప్పుడు మనము పై లేయర్ అనేది అంటే పై టైర్ అనేది మనం స్టాక్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే ఇటు అటు అంటే కొంచెం జరిగిపోతూ ఉంటాయి అనమాట కేక్స్. సో అందుకని చెప్పి కాసేపు నేను సెట్ చేసుకున్న తర్వాత మాత్రమే స్టాక్ చేసుకుంటాను. కింద టైర్ని ఎలా అయితే ఫిల్ చేశానో క్రమ్కి వచ్చేసుకున్నానో పై టైర్ని కూడా సేమ్ అలానే ఫిల్ చేసుకుంటున్నానండి. కాకపోతే పై టైర్ మనకి వైట్ కలర్లో కావాలన్నమాట. నేను ఆల్రెడీ మిక్స్ చేసుకున్న కలర్ క్రీమ్ ఉంది కదా, సో దాన్నే నేను ఇక్కడ ఫిల్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం అందులో ఎసెన్స్ కానీ ఫ్లేవర్ కానీ ఏం వేయలేదు కదా, ప్లెయిన్ వెనీలా క్రీమేనమాట అది. సో అందుకని చెప్పి ఆ కలర్ క్రీమ్ అనేది పై లేయర్లోని 2-3 లేయర్స్ వరకు అయ్యాయి అనమాట కలర్ క్రీమ్. అండ్ నెక్స్ట్ ఈ వైట్ విప్పింగ్ క్రీమ్ మాత్రమే నేను ఫిల్లింగ్ అనేది చేసుకున్నాను. సేమ్ అదే ప్రాసెస్ అనమాట. కేక్ని సోక్ చేసుకుంటాము మిల్క్ మేడ్తోని, ఇంకా చాకో చిప్స్తో ఫిల్ చేసుకొని క్రమ్ కోట్ చేసుకుంటాం అనమాట. అలానే పై టైర్ కేక్ అంతటినీ కూడా ఇలా క్రమ్ కోట్ చేసుకున్నానండి. క్రమ్ కోట్ చేసిన కేక్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ నేను క్రీమ్ బీట్ చేసుకున్నాను కదా, ఆ క్రీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మళ్ళీ నేను క్రీమ్ని అయితే బీట్ చేసుకున్నాను. ఇప్పుడు బీట్ చేసుకున్న క్రీమ్తో నేనైతే ఇప్పుడు ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఈ 2 కేక్స్ కూడా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత నేను ఫాండెంట్ ఐటమ్స్ ఏవేవైతే ఉంటాయో టాయ్స్ కానీ నేమ్స్ అవన్నీ కూడా కట్స్తో కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఈ టైర్ కేక్ కూడా ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదండి, ఇదైతే 1 kg టాల్ కేక్ అనమాట. అది 2 kg కింద టైర్, ఇదైతే 1 kg అనమాట. సో రెండింటిని కూడా ఫినిషింగ్ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. మిగతాది వచ్చేసి ఫాండెంట్ వర్క్ అండి. సో ఇప్పుడైతే నేను ఫాండెంట్ వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తాను. నేనైతే ఈ 2 కేక్స్ని కూడా 1 అవర్ వరకు సెట్ చేసి ఉంచేసానండి. ఇంకా ఎందుకంటే కస్టమర్ ఈవినింగే వస్తానని చెప్పారు కదా, సో నాకైతే కొంచెం టైం ఉంది. మీ దగ్గర టైం ఉన్నా లేకపోయినా మినిమం 1 అవర్ ఉండేటట్టు కేక్స్ అనేవి ప్రిపేర్ చేసుకోండి. అంటే ఈవినింగ్ డెలివరీ అనుకోండి, మార్నింగ్ లేచిన వెంటనే ఆర్ ముందు రోజు కేక్ బేసిస్ అయినా ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ మీరు కేక్స్ని ఇలాగా అంటే ఐసింగ్ కంప్లీట్ చేసిన తర్వాత సపరేట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సో ఆ తర్వాత మీరు డెలివరీ చేసే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు ఇలా స్టాక్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. లేదు డెలివరీ చేసే ముందైనా సరే ఇలా స్టాక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే 3 kg కేక్ అండి. కింద టైర్ కేక్లో అయితే 2 టూత్ పిక్స్ వరకు ఆపోజిట్ ప్లేసెస్లో అడ్జస్ట్ చేసుకున్నాను. అంటే డబల్స్లా పెట్టుకుంటున్నాం అనమాట. నార్మల్గా అయితే 4 డబల్స్ అయినా పెట్టుకోవచ్చు, మీ దగ్గర 2 ఉన్నా సరే 2 అయినా పెట్టుకోవచ్చు. 4 kgs 5 kgs అలాంటి వాటికి 4 డబల్స్ కంపల్సరీ అనమాట. ఇదే 3 kgs అనుకోండి, 1 డబుల్ కాదు 2 డబుల్స్ మినిమం ఉండాలన్నమాట. సో అది చూస్తున్నారు కదా, రెండింటిని కూడా స్టాక్ చేసిన తర్వాత మనకి కస్టమర్ అయితే ఒక పిక్చర్ ఆల్రెడీ పెట్టారండి. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, అలా ఆ కేక్ పిక్చర్లో అయితే ఏ ఫాండెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడాను నేను కేక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇది చూస్తున్నారు కదా, బౌలా ఉంటుంది అనమాట. ఇదంతా కూడా మనము ఫాండెంట్తోనే ప్రిపేర్ చేసుకున్నాము. ఈ కలర్ అయితే మనకి వైట్ కలర్ ఫాండెంట్లోని లైట్గా రెడ్ కలర్ యాడ్ చేసుకుంటే పీచ్ కలర్ వస్తుంది అనమాట. సో అలాగా నేను ఈ కలర్ ఫాండెంట్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ బౌల్లాగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. క్రీమ్లో కూడా అంతేనండి, మనకి పీచ్ కలర్ కావాలి అంటే మనం సపరేట్గా పీచ్ జెల్ కలర్ అనేది కొనాల్సిన అవసరం లేదు. రెడ్ కలర్ కనుక మిక్స్ చేసినట్టయితే మనకి పీచ్ కలరే వస్తుంది. డార్క్ రెడ్ రావాలి అంటే మనకి ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఒక వీడియో ఉందండి, స్పైడర్ మ్యాన్ కేక్ వీడియోలో నేను చూపించాను, ఒకసారి చూసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బేబీ డాల్ కేక్ అనమాట. బేబీ గర్ల్ యొక్క బర్త్డేది. సో మనకి కస్టమర్ ఎలా అయితే పెట్టారో పిక్చర్లోని ఒక బేబీ డాల్ ఒక టెడ్డీ బీర్ని పట్టుకుంటున్నట్టు నేనైతే అలానే ప్రిపేర్ చేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ బేబీ ఫ్రాక్ కానీ టెడ్డీ బీర్ అంటే హోల్డ్ చేస్తుంది కదా, సో చాలా బాగా అనిపించింది అనమాట. మీకు ఈ కేక్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో అంటే ఈ టెడ్డీ బీర్ కానీ బేబీ ఫేస్ కానీ నేను ఇప్పుడు రీసెంట్గా ఫాండెంట్తోని ఫేసెస్ అనేవి ఎలా ప్రిపేర్ చేయాలి అంటే, ఇప్పుడు చూడండి బాయ్వి గర్ల్వి ఫేస్ హెయిర్ అంతా కూడా నాకు ఒకలా ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు. ఎందుకంటే ఆ ఫేస్ కొంచెం నాకు పర్ఫెక్ట్గా రావట్లేదు. సో ఈ ఫేస్ కొంచెం పర్వాలేదు, బాగానే వచ్చింది. ఇంతకుముందు ఒకసారి చేశాను, దానికన్నా ఈ ఫేస్ బాగా వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను నేమ్ అనమాట, బేబీ గర్ల్ యొక్క నేమ్ మనకి ఆల్రెడీ కస్టమర్ పెట్టారండి. దాన్ని మనము ఫాండెంట్ షీట్ మీద
స్టిక్ చేసుకున్నాం అనమాట, నేమ్స్ అనేవి, లెటర్స్ అనేవి. సో ఈ షీట్ ఉంది కదండి, ఈ షీట్ అనేది మనకి కొంతమంది కస్టమర్స్ డెలివరీ చేసేటప్పటికి జారిపోతూ ఉంటాయి అన్నమాట కేక్ యొక్క కూలింగ్కి. సో అందుకని చెప్పి నేను ఇక్కడ స్ట్రాస్ ఉంటాయి కదా, మనకి లాలీపాప్ స్టిక్స్ ఉంటాయి కదా, సో ఆ స్టిక్స్ అయితే లోపలికి ఇన్సర్ట్ చేశాను అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఈ షీట్ అనేది జారకుండా ఉంటుందండి. ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టి ఉంచుకోండి. ఎందుకంటే చాలా వరకు చాలామంది క్లౌడ్స్ కానీ ఏమైనా పెడుతూ ఉంటారు కదా, సో అవైతే ఖచ్చితంగా జారిపోతాయి అన్నమాట ఈ కేక్ యొక్క కూలింగ్ వలన. సో మీరు అది ఒకసారి ట్రై చేసి చూడండి, టూత్ పిక్స్ ఏమైనా పెట్టడానికి. పెట్టిన తర్వాత మనము కస్టమర్కి ఒకసారి చెప్పాలన్నమాట, ఇందులో టూత్ పిక్స్ ఉన్నాయి, 2 టైర్ కేక్ కదా, డౌల్స్ ఉన్నాయని చెప్పి నేనైతే మెన్షన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవైతే మనకి లూడో టైప్ బాక్సెస్ వచ్చాయన్నమాట. సో వాటిని కూడా నేను ఇలా ఫాండెంట్తో ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ బాక్స్ మీద అయితే ఏబీసీ అని చెప్పి లెటర్స్ అయితే రాసుకుంటున్నాను అనమాట. సో ఈ కేక్ అయితే కంప్లీట్గా ఇప్పటికి ఫినిషింగ్ అయిందనమాట. సో ఇదైతే నేను హైదరాబాద్ వెళ్ళక ముందు చేశాను ఈ కేక్. సో హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత వీడియో అయితే ఎడిటింగ్ చేస్తున్నాను. కస్టమర్ ఇచ్చిన ఫోటోలో అయితే స్ప్రింకిల్స్ అయితే ఏం లేవండి. నేను నార్మల్గా కస్టమర్ ఇచ్చిన ఫొటోస్లోని కొన్నిట్లో ప్లెయిన్గా ఉన్న స్ప్రింకిల్స్ అడ్జస్ట్ చేస్తానమాట, యాడ్ చేస్తాను. కాకపోతే ఈ కేక్ నాకు ఇలానే ప్లెయిన్గా ఉంటే బాగుంటుంది అనిపించింది, స్ప్రింకిల్స్ యాడ్ చేస్తే లుక్ మారిపోతుందండి. సో అందుకని చెప్పి ఈ కేక్ని అయితే ఇలానే ఉంచేసాను. కేక్ చూసారు కదండి, సో కేక్ని అయితే ఇలా రెడీ చేసుకున్నాను అనమాట. ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కేక్ని అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి.